మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకములో రక్తమాంసములతో శరీరునిగా ఉన్న దినాలు ఆ దినాలలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎక్కడ ఉంటే అక్కడికి జనులు గుంపులుగా విస్తారమైన సమూహంగా రావటం గ్రంథంలో చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన 33 సంవత్సరాల యవన ప్రాయములో ఉన్నవాడు తన 30వ ఏట యొర్దాను నదిలో బాప్తిస్మమును పొంది పరలోక రాజ్యమును గూర్చిన మాటలు ఆయన తెలియచేస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు నోరు తెరిచి ఆయన ఓ ప్రసంగం చేస్తే ప్రసంగం యొక్క సారాంశం ముగింపు ఏంటనంటే పరలోక రాజ్యం గురించి జ్ఞాపకం చేస్తారు. అనగా మానవులమైన మనందరి జీవితాలు ఈ లోకంలో కొద్ది కాలం బ్రతుకుతామని, ఆ తరువాత ఎంత గొప్పవాడైనా కొద్దివాడైనా ధనికుడైనా దరిద్రుడైనా ఏ స్థితిలో ఉన్నవాడైనా ఏ గతిని అనుభవించిన వారైనా అందరూ చనిపోతాం. చనిపోయిన తర్వాత ఈ శరీరం మంటిలో నుండి వచ్చింది కాబట్టి అది మంటిగా మారిపోతుంది. కానీ దేవునికి మరణం లేదు, దేవుడు పెట్టిన ఆత్మకు కూడా మరణం అనేది లేదు. అయితే ఈ శరీరాన్ని విడిచిన తర్వాత మనిషిలో దేవుడు ఉంచిన ఆత్మ ఉంటే నిత్యము నరక అగ్ని గుండములోనన్నా ఉండాలి, లేదా నిరంతరం పరలోక రాజ్యములోనన్నా ఉండాలి. నరకానికి వెళ్ళిపోతేనేమో అక్కడ అగ్ని ఆరదు, పురుగు అంటే ఆత్మ చావదు. ఒకవేళ పరలోకానికి వెళ్ళిపోతేనేమో అక్కడ నిత్యానందం ఉంటుందని, ప్రభువుతో యుగయుగాలు జీవించే భాగ్యం దక్కుతుందని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఈ రాజ్య సువార్తను ప్రకటిస్తూ యోదయ, సమరయ, గలిలయ ప్రాంతాలన్నింటిలో కూడా ఆయన తన 30వ ఏట నుండి బోధ చేస్తూ తిరుగుతున్నారు. 3.5 సంవత్సరాలు విరివిగా సువార్తని ప్రకటించారు. యేసుక్రీస్తు ప్రభువారు ఓ స్థలంలోనికి వచ్చినప్పుడు జనసమూహాలందరూ ఆయన దగ్గరికి వచ్చినట్లుగా వాక్యం చూస్తాం. ఆయన ఉపమానము లేక వారికి ఏదియూ బోధించలేదు అని వ్రాయబడి ఉంటుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో నేను చదువుతున్నాను, మీరు చూసుకోనండి. ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ ధరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలన పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేలన పడి ఒకటి 100 అంతలుగాను, ఒకటి 60 అంతలుగాను, ఒకటి 30 అంతలుగాను ఫలించెను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. చాలు. దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే విత్తనాలను గూర్చిన ఉపమానం మనందరికీ తెలుసు. చాలా సందర్భాలలో యేసయ్య చెప్పిన ఉపమానాలని అవి మనకు తెలిసినయేగా, మేము ఎప్పుడో సండే స్కూల్ వయసులోనే విన్నాంగా అని అనుకుంటాం. ఈ తెలుగు అక్షరాలలో మనందరికీ తెలిసిన అక్షరాలు ఆ మొదలుకొని బండిరా వరకు ఉంటాయి. అట్లని చెప్పి ఎప్పుడో మొదట దిద్దాం కదా అని చెప్పి వాటిని విడిచిపెడతామా? నువ్వు ఏ మాట రాసినా, ఏ ఉత్తరం రాసినా, ఏ వ్రాత వ్రాసినా
ఆ రాతలో ఓ పదానికి అర్థం అందం చేకూర్చాలనంటే నీవెప్పుడో ప్రారంభములో దిద్దిన అక్షరాలు మరలా అప్పుడప్పుడు వాటిల్లో తారసపడతానే ఉంటాయి. అవి లేకపోతే అర్థం వ్యర్థమైపోతూ ఉంటుంది. అలాగనే యేసయ్య చెప్పిన ఉపమానాలు జీవం కలిగినవి. వాటితో మనం అనేక విషయాలు నేర్చుకోవాలి. నేను క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేస్తా. యేసు ప్రభు వారు తనతోనున్న వారందరితో ఈ మాటలు చెప్పాడంట. ఎంటనున్నప్పుడు ఆయన దగ్గరికి రాల, కానీ ఎడమయ్యి అలాగును బయటకు వచ్చిన తర్వాత అనేకులు ఆయన దగ్గరికి వచ్చారట. అనేకులు ఆయన దగ్గరికి వచ్చారు. వచ్చిన వాళ్ళను చూచి ఆయన చెప్తున్నాడు ఈ ఉపమానము. ఇదిగో ఒక వ్యవసాయదారుడు ఉన్నాడు. ఆ కర్షకుడు ఏం చేస్తున్నాడు అనంటే మొత్తానికి భూమిని దున్ని చదును చేసి పదును చేసి ఆ అనువైన మేలిమి విత్తనాలను తీసుకొని విత్తనాలను చల్లుతూ వెళ్ళిపోతున్నాడు. ఓ బేషన్లో తీసుకున్నాడు, విత్తనాలను తీసుకొని అలాగని చేత్తో చల్లుతూ వెళ్ళిపోతున్నాడు. ఒక విచిత్రమైన సంఘటన ఏంటనంటే యేసయ్య విత్తనాలు విత్తటం గురించి చెప్తాడు, కోతకాలం గురించి కూడా చెప్తాడు. విత్తేవానికి పని చెప్తున్నాడు, కోత కోసే వాళ్ళకి చెప్తున్నాడు. విత్తేవాడు ఎప్పుడు ఎత్తాలో చెప్తున్నాడు, కోతకాలం పైరు తెల్లబారినప్పుడు కోతకు సిద్ధము కండి అంటాడు. మధ్యలో మళ్ళీ కలుపు మొక్కలు పెరుగుతాయిగా, కలుపు మొక్కల గురించి కూడా ఆయన చెప్తాడు. గోధుమలు విత్తాడు, గురుగులు కూడా విత్తాడు. ఇక యేసయ్య చెప్పండి ఏముంది చెప్పండి. కాకపోతే మనం చదువుతున్నాము కానీ చివర్లో అంటాడే చెవి గలవాడు విననుగాక అని అంటే విననోళ్ళకి ఇప్పుడు దాకా చెప్పాడనే దాని అర్థం. అంటే వింటారు కానీ అవలంబించరు, వింటారు కానీ గర్వంతో పెడచెవిని పెడతారు, వింటారు కానీ నిర్లక్ష్యంతో వాయిదాలు వేస్తారు. పౌలు గారు ఒక సందర్భంలో వాక్యం చెప్తే అన్నారంట, భేష్ నీవు చెప్పింది భలే ఉన్నది, అయితే ఇప్పుడు సమయం లేదు, ఇంకొకసారి దీని గురించి ఆలోచిస్తామన్నారంట. ఇంకొంతమంది అన్నారనంట, ఇదిగో నువ్వు చెప్పింది ఏ మాత్రం కూడా అనుకూలం కాదు, ఇది వ్యతిరేకంగా ఉంది అన్నారంట. కానీ ఒక గుంపు అయితే పౌలు చెప్పిన వాక్యమును హత్తుకొని ప్రభువుకి జీవితాలని అర్పించారట. మరి ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం, ఈ వ్యవసాయదారుడట విత్తనాలను ఒక పాత్రలో తీసుకొని చల్లుకుంటూ వెళుతున్నాడు. విత్తనం శ్రేష్టమైనదే, విత్తనం అమూల్యమైనదే, విత్తనం జీవం కలిగినదే, విత్తనం సత్తువ కలిగిందే. ఆయన చల్లుతూ వెళుతుంటే మొత్తం 4 స్థలాలలో పడ్డాయి విత్తనాలు. కొన్నేమో దారి ప్రక్కన త్రోవ ప్రక్కన పడ్డాయి, ఇంకొన్నేమో రాతి నేలన పడ్డాయి, మరికొన్నేమో మండల పొదలలో గచ్చ పొదలలో పడ్డాయి. కానీ ఇంకొన్ని మాత్రం యోగ్యమైన ఏంటిదంటది యోగ్యమైన మంచి నేలన పడ్డాయంట. యోగ్యమైన మంచి నేలన పడ్డాయి. ఇంతకీ దీనికి మనకు సంబంధం ఏంటి? యేసయ్య చెప్పిన ఈ ఉపమానములో విత్తనం దేవుని వాక్యం. ఏంటిదండి అది? విత్తనం దేవుని వాక్యం. విత్తనాలు విత్తేది ఎవరు? ఆ రోజున యేసయ్య, ఈ రోజున సేవకులు. ఈ రోజున సేవకులు ఒక అరగంటో 30 గంటో బైబిల్లో ఉన్న బైబిల్ అనే ఈ పాత్రలో ఉన్న మేలిమి విత్తనాలను తీసుకొని, ఈ శ్రేష్టమైన విత్తనాలను తీసుకొని, ఇందులో అన్ని శ్రేష్టమైన విత్తనాలేగా, సత్తువ కలిగిన విత్తనాలేగా, యోగ్యమైన విత్తనాలే, సారవంతమైన జీవం కలిగిన విత్తనాలే కదా. ఈ విత్తనాలను తీసుకొని వ్యవసాయదారులుగా చెప్తున్న దేవుని సేవకులు అనేక మంది చల్లుతూ ఉన్నారు. ఎక్కడ చల్లుతున్నారు? విత్తనం దేవుని వాక్యం అయితే మరి ఇప్పుడు ఆ పొలం ఎవరు అనంటే సంఘం కాదు, లోకం పొలం. ఇంకొక భావం, నీ హృదయం ఒక పొలం, నా హృదయం ఒక పొలం. విత్తనం దేవుని వాక్యం. విత్తనాలు చల్లే వ్యవసాయదారుడు ఈ విత్తనాలను చల్లుతుంటే మొట్టమొదట కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి అనంటే త్రోవ ప్రక్కన పడ్డాయి. త్రోవ ప్రక్కన పట్టడం ద్వారా అవి ఏమైపోయినాయి అనంటే 18వ వచనం 13వ అధ్యాయము మత్తయి సువార్తలు అంటున్నాను, నేను చదువుతున్నాను చూడండి. 18వ వచనం, విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనా రాజ్యమును గూర్చిన వాక్యమును వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు వీడే. ఏంటంట? వాక్యం వింటాడు కానీ దాని మీద మనసు ఎట్టడు.
దానిని గ్రహించడు, దానిని అర్థం చేసుకోడు. వచ్చామా, కూర్చున్నామా, వినాలి కాబట్టి విన్నాం, ఇక వెళుతున్నాం. ఇది వచ్చాం, విన్నాం, వెళుతున్నాం. ఈరోజు చెప్పిన వాక్యంలో సత్యం ఏంటి? ఈ వాక్యంలో దేవుని పద్ధతి ఉందా, లేకపోతే వీళ్ళు ఏమైనా సొంతగా కల్పించి చెప్తున్నారా? గ్రహించాలి, దేవుని సత్యాన్ని గ్రహించాలి. దేవుని వాక్యంలో ఉన్న కూలంకుషమైన విషయాలన్నీ తేటగా గ్రహించాలి. తేటగా బెరయా సంఘస్థులకి దైవజనుడు పౌలు భక్తుడు వాక్యం చెప్తా ఉంటే అలాగున ఉన్నవో లేవో అని చెప్పి వారు లేఖనాలను పరిశోధించారు. అంటే వీళ్ళు వింటారంట కానీ గ్రహింపరంట. అందుకని వాళ్ళని ఎవరితో పోల్చాడనంటే త్రోవ ప్రక్కన పడిన వారితో పోల్చాడు. ఆకాశ పక్షులు వచ్చి ఏమవుతున్నాయి? ఆ విత్తనాలను ఎత్తుకొని వెళ్ళిపోయాయి. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. ఇప్పుడు ఈ మాట మన మదిలో ఉంటే ఎవరున్నట్టు? దేవుడు ఉన్నట్టు. బైబిల్ తల కింద పెట్టుకుంటే దెయ్యం గుండెల మీద దొక్కదని కాదు దాని అర్థం. బైబిల్ కాదు. ఏముండాలి మదిలో? ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి, దేవుని మాటలు ఉండాలి, దేవుని వాక్యం మనలో ఉండాలి. కానీ వింటారు, గ్రహింపరు. అందుకనే వారి హృదయంలో వాక్యం నిలవకుండా ఆకాశ పక్షులు వాటిని తినివేస్తున్నాయి. మరి ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, వాక్యం ఆదివారం ఏం చెప్పామా, నిన్నేం చెప్పామా, మొన్నేం చెప్పామా అనేది గుర్తులేదనుకోండి, మనం ఎవరు? అమ్మో మేము మోస్ట్ సీనియర్ బిలీవర్స్ అండి, మేము బాప్తిస్మం ఇప్పుడప్పుడు పొందామనుకున్నావేంటి? భూమి పుట్టక మునుపు బాప్తిస్మం పొందిన సీనియర్ బిలీవర్ నండానంటే అవన్నీ కుదరదు. వాక్యం నీ హృదయంలో నిలిచి ఉంటే నీవు యోగ్యమైన మంచి హృదయం కలిగిన వాడివి. ఒకవేళ వాక్యం మన మదిలో లేదనుకోండి, అది మాయమైపోయిందనుకోండి, ఆకాశ పక్షులు దానిని ఎత్తుకొని. అసలు వాక్యం మనలో ఉండకుండా మనం మర్చిపోవటానికి సంగతి ఏంటనంటే వింటున్నాం కానీ గ్రహించట్లా, వింటున్నాం కానీ మనసు పెట్టట్లా, వింటున్నాం కానీ దానిని ధ్యానము చేయట్లా. ఈరోజు ఒక్కసారి మనల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యం విని గ్రహించే వారిగా ఉండాలి. నమ్మి బాప్తిస్మం పొంది ప్రభు యొక్క రక్షణ మార్గంలోనికి వచ్చేవారిగా ఉండాలి. కానీ త్రోవ ప్రక్కన ఉన్నవారు ఎవరు అనంటే వాక్యం వింటారు, అర్థం చేసుకోరు, మదిలో పెట్టుకోరు, రావటానికి వస్తారు, కూర్చోటానికి కూర్చుంటారు, వినటానికి వింటారు. ఉదయాన్నే లేచి అధ్యాయాలు ఏదో నేను బైబిల్ సంవత్సరానికి ఇన్నిసార్లు పూర్తి చేశానని చెప్పుకోవటానికి చదువుతారట. కానీ వాళ్ళ మదిలో దేవుని మాటలు నిలవ. కారణం ఏంటనంటే వాళ్ళు త్రోవ ప్రక్కన ఉన్నవాళ్ళు. ఈరోజు మనమేం ప్రార్థన చేయాలంటే, ప్రభువా నేను వాక్యం వినేటప్పుడు అర్థం చేసుకునే మనసు దయచేయి, గ్రహించే మనసు దయచేయ్యా. గ్రహించకుండా నా మనసు ఐతుకులాగా కిటికీలో కూర్చొని అటొక్కను ఇటొక్కను, అటు కొంచెం ఇటు కొంచెం, అటొకడుగు ఇటొకడుగు కాకుండా నేను బెరయా సంఘస్థులలాగా వాక్య లేఖనాలను పరిశోధించే జ్ఞానము దయచేయని అడగాలి. దేవునికి స్తోత్రం. ఎవరు వాళ్ళు అనంటే నామకార్థంగా వస్తాం, కూర్చుంటాం, వింటాం, వెళ్ళిపోతాం, కానీ దాని మీద ధ్యాస ఉంచరు. మరి రెండవ నేల ఏది అనంటే రెండవ గుంపు చూడండి, 13వ అధ్యాయంలోనే ఆ 20వ వచనంలో నుంచి ఆయన చెప్తా ఉంటాడు, రాతి నేలన పడిన వారు ఎవరు అనంటే ఎంత స్పష్టంగా చెప్తాడో. రాతి నేలన విత్తబడిన వాడు వాక్యం వింటాడు, వెంటనే సంతోషముతో దానిని అంగీకరిస్తాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును కానీ వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయైనను కలగగానే అభ్యంతరపడతాడు. ఏమైపోతాడంటండి? ఏమవుతాడంటే రాతి నేలను పడిన వాళ్ళు అని అంటే ఎవరోళ్ళు అంటే పైన ఏదో ఒక లేయర్, ఒక పొర, కాస్త వరదకు వచ్చిన మట్టి బండరాయి మీద పేరుకుపోయితే ఆ రాతి మీద పేరుకుపోయిన కాస్తంత మట్టి ఒక పొర ఉంటే ఆ పొరలో పడిన విత్తనం అన్నిటికంటే ముందు మొలకెత్తి వచ్చిందంట. అన్నిటికంటే ముందు వాక్యంలో అదే అన్నాడు. ఏమన్నాడు తెలుసా? వాడు వాక్యము విని వెంటనే ఆలస్యం చేయడంట. బాప్తిసానికి ఆలస్యం ఉండదు, మారు మనసుకు ఆలస్యం ఉండదు, తెల్ల బట్టలు తెచ్చుకోవటానికి ఆలస్యం ఉండదు, గుడి తాళం తీయటానికి ఆలస్యం ఉండదు, సాపలేయటానికి ఆలస్యం ఉండదు, పలారం తీసుకోవటానికి కూడా ఆలస్యం ఉండదు. కానీ
ఏదన్నా చిన్న శ్రమ వచ్చిందనుకోండి, ఏమైపోతాడు? అభ్యంతరం కలగ్గానే దేవునికి దూరం. మీకు ఎట్లా చెప్పాలనంటే, దైవజనులు ఆర్ఆర్కే మూర్తయ్య గారు బ్రాహ్మణోత్తముడు, బ్రాహ్మణ కుటుంబాలలో నుంచి ప్రభువుని అంగీకరించి రేడియో పరిచర్య ద్వారా, విశ్వవాణి ద్వారా దాదాపుగా అనేకులకు సుపరిచయాలు, గొప్ప దైవజనులు, పెద్ద ఆయన ఒక సందర్భంలో గుంటూరు జిల్లా మేముండే సత్తెనపల్లికి దగ్గరలో మొత్తానికి బాగా పరిచర్య చేస్తున్నారు. ఆ టైంలో గుంటూరు, సత్తెనపల్లి, పణిదం, బట్లూరు, అబ్బూరు ఆ ప్రాంతాలలో అనేక మంది ఆయన బోధల ద్వారా ప్రభు తట్టు తిరిగి అన్యులు అనేక మంది ప్రభు మార్గంలోనికి వచ్చి ఘనమైన సేవ చేస్తున్నారు. ఈ వరవడిలో ఆ రోజున హైదరాబాదు నుండి వారు వచ్చి ఆ బస్సుల్లోనే ప్రయాణాలు చేస్తూ ఉండేవాళ్ళు. ఓసారట దైవజనులు సత్తెనపల్లిలో బస్సు దిగి అక్కడి నుండి గుంటూరు వెళ్ళటానికి బస్సు ఎక్కారట. బస్సు ఎక్కగానే సత్తెనపల్లి బస్ స్టాండ్ అవుట్కట్స్కి రాగానే కండక్టర్ గారు టికెట్లు కొట్టేవాళ్ళు. ఇప్పట్లాగా కాదుగా, బుకింగ్ దగ్గరికి వెళ్ళి టికెట్లు తీసుకునే పరిస్థితి కాదు. ఒక కండక్టర్ ఉంటాడనమాట. వెంటనే ఆ కండక్టర్ గారు ఒక కాగితానికి బెజ్జాలు పెట్టి డబ్బులు తీసుకొని టికెట్ ఇచ్చేవాడు. టికెట్ అనుకుంటా వస్తున్నాడంట. మూర్తయ్య గారిని చూడగానే ఆయన అన్నారంట, అయ్యగారు ప్రైజ్లాడయ్యా, వందనాలయ్యా అన్నాడంట కండక్టరు. సరే బాగానే ఉంది. మరి ఇక అందరికీ పరిచయమైన ఆయన కదా, రేడియో స్పీకరు, దాదాపుగా అందరికీ సుపరిచయులు. ఆ స్వరం వింటేనే అందరూ గుర్తుపడతారు. వెంటనే ఈయన కూడా మర్యాదకు ప్రతి మర్యాదగా అయ్యా వందనాలు బాబు అన్నారంట కండక్టర్ గారిని. సరే గుంటూరు దాకా ఒక టికెట్ ఇవ్వండి బాబు అన్నానంటే టికెట్ చింపుతూ అన్నారంట, అయ్యా మూర్తయ్య గారు నన్ను గుర్తుపట్టలేదా మీరు అన్నారంట. బాబు ఎవరు మీరు, నాకు తెలియదే, గుర్తు రావట్లేదన్నానంటే, అదేనండి 6 నెలల క్రితం సేవ కొరకని పక్కూరులో మీటింగుల్లో నా మీద నూనె పోసి అభిషేకం చేసి సేవకు ప్రతిష్ఠించారే ఫలానా వ్యక్తిని, ఆ వ్యక్తిని నేనేనండి అన్నాడంట. ఓయ్ నేను అభిషేకం చేసినోడివే, సేవ అన్నావు కదా, అన్నీ వదిలేసావుగా, మళ్ళీ టికెట్లు కొడుతున్నావు, మరి ఏంటి సంగతి అని అన్నాడంట. అంటే అప్పుడు అన్నాడంట, ఏం లేదండి, మొత్తానికి కళ్ళల్లో ఊపిరాడకుండా సేవ చేద్దాం అనిపిస్తుంది. అయ్యగారులు తెల్ల బట్టలు వేసుకొని సంకన సంచేసుకొని ఎక్కడికి వెళితే అక్కడ మల్లెపూ లాంటి వస్త్రాలను చూసి బాగా చూస్తున్నారు కదా, అయ్యగారులను సేవ సుఖం అనుకొని వచ్చానయ్యా. తీరా చూస్తే మీరేమంట అభిషేకం చేశారో, ఉద్యోగానికి నేను రానని చెప్పి రాజీనామా చేసి సేవని ప్రతిష్ఠించుకొని ఇంతకాలం అయింది. 3-4 నెలల తర్వాత బాధలు ఎక్కువైపోయినాయండి. తినటానికి లేదండి, జరుగుబాటు లేదండి, చాలా కష్టాలు వచ్చినాయండి. ఇంట్లో భార్య ఒక పక్క, పిల్లలు ఒక పక్క, పెడితేనేమో నవ్వుతున్నారు, పెట్టకపోతేనేమో మొఖాలన్నీ. ఈ పోటు తట్టుకోలేక చివరికి మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళు ఒక అవకాశం ఇస్తే వచ్చి జాయిన్ అయ్యానండి అన్నాడంట. అంటే పాపం తీర్మానం మంచిదే, సేవ చేయాలని తీర్మానించుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశాడు, మంచి తీర్మానమే. వెంటనే కాస్త ఆగితే బాగుంటుందిగా, ఆగలేదంట. వెంటనే అయ్యా నేను సేవకు వచ్చేస్తున్నా, రాజీనామా చేసేసా, సమర్పించుకున్నాడంట. కానీ కొన్ని శ్రమలు రాగానే మరలా తిరిగి ఉద్యోగంలో జాయిన్ అయిపోయాడు. మన నిర్ణయాలు కూడా అట్నే ఉంటాయి. పాపం ఆ కండక్టర్ ఎవరో ఈరోజు మీ నోళ్ళల్లో నాని మీ మదిలో మెదలాలని చెప్పట్లేదు, కానీ ఆయన కంటే ప్రబుద్ధులు చాలామంది ఉన్నాం. మన జీవితంలో అప్పుడప్పుడు కూడా ఏదేమైనా దేవుడు ఎంత మేలు చేశాడో, అయ్యా ఎవరినైనా విడిచిపెడతానేమో, రూతమ్మ మాటలన్నీ వస్తాయి. ఇదిగో చచ్చే వరకు నేను విడవను దేవుణ్ణి, సంఘాన్ని విడవను, సహవాసాన్ని విడవను. అమ్మో ఎన్ని మేలు చేశాడో, ఎన్ని సాక్ష్యాలు చెప్పామో. కానీ ఏమైపోతున్నావు? శ్రమలు రాకుండా ఉంటాయా? కష్టాలు రాకుండా ఉంటాయా? శ్రమలు రాకుండా, శోధనలు రాకుండా ఉంటాయా? వస్తాయి. అభ్యంతరములు తప్పక కలుగుతాయి. కానీ వాటన్నింటిలో దేవుని మీద ఆనుకుంటే దేవుడు మనకి సులువైన పరిష్కార మార్గాన్ని చూపిస్తాడు. అందుకనే వాక్యంలో మన జ్ఞాపకం చేస్తుంది, లోతుగా నేల మట్టి లేనందున, అడుగున రాయి ఉన్నందున త్వరగా మొలిచింది, ఎండబడగానే వాడిపోయింది, ఎండిపోయింది, పతనం అయిపోయింది. ఈ రోజుల్లో భక్తి జీవితంలో చాలామంది తొందరపడుతున్నాం మారు మనసు పొందటానికి, బాప్తీసానికి తొందరపడుతున్నాం. జనవరి 1 వస్తే ఏమైనా కానీ తీసేసుకోవటమే. అరే 1 ఎందుకు నీకు? జనవరి 1 ఎందుకు? మ్యారేజ్ డే ఎందుకు? డెత్ డే ఎందుకు? బర్త్డే ఎందుకు? ఇవన్నీ
కాస్త దేవుని వాక్యం విని ఒక మంచి తీర్మానానికి మనము రావాలి. తొందరపాటు నిర్ణయాలు కాదు, లోతుగా మంటి ఉన్న స్థలంలో విత్తనం పడినట్టు ఉండాలి. కానీ రాతి నేలన పడిన విత్తనం, అడుగున రాయి ఉన్నది, ఒక పొర మాత్రమే వరద కొట్టుకొచ్చిన మట్టి ఉన్నది, తొందరగా మొలిచింది. ఎండపొడ తగలగానే తొందరగా వాడిపోయి రాలిపోయింది. అందుకనే నిర్గమకాండం 32వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, చూడండి ఒకసారి. నిర్గమకాండము 32వ అధ్యాయము 2వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 32వ అధ్యాయము 2వ వచనం. అందుకు అహరోను మీ భార్యలకును మీ కుమారులకును మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తెచ్చి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు తీసుకొని పోగరుతో రూపం ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠం. చూసారా, ఎక్కడున్నాడు మోషే గారు? సీనాయి కొండ మీద దిగల 40 రోజులు అవుతుంది. మొదటి వచ్చిన వాళ్ళు అంటాడు, మోషే కొండ దిగకొండ తడవ చేయుట ప్రజలు. అప్పుడప్పుడు మన జీవితాలలో కాస్త ఆలస్యం అయితే, మాట్లాడటం ఆలస్యం అయితే, కలవటం ఆలస్యం అయితే, రాక ఆలస్యం అయితే కదండి, రిప్లై ఇవ్వటం ఆలస్యం అయితే సప్లై కట్ అయ్యే పరిస్థితులు ఉంటాయి. దేవునికి స్తోత్రం. కరెంటు వాళ్ళు 14వ తారీఖు 15వ తారీఖు బిల్లు మీద డేట్ ఇస్తారు. కట్టడం ఆలస్యం అయితే ఏం చేస్తారు? ఫీజు లాగేస్తారు. అయినా కట్టకపోతే ఏం చేస్తారు? పోల్ మీద కట్ చేస్తారు. ఇక్కడ కూడా మోషే గారు కొండ దిగటం కాస్త ఆలస్యం అయిందట. వెంటనే జనులకు చెప్పాలిగా, అయ్యా వేరొక దారిని మనం ఎంచుకోకూడదు, నా మాట వినండి, దైవజనుడు కొండ మీద ఉన్నాడు, దేవునితో మాట్లాడి దేవుడు ఏం చెప్పాడో మనకు చెప్పడానికి వస్తాడయ్యా, ఎందుకు కాస్త ఆగండి అయ్యా, తినటానికి ఉంది ఉండటానికి ఉంది, ఎందుకు వచ్చిన గోల, కాస్త ఆగండి అయ్యా అని చెప్పి మందలించి సరిచేయకుండా ముందు ఈయన మదిలో దొలిగిపోయాడు. వెంటనే అన్నాడంట, ఓ పని చేయండి, ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడే ఐగుప్తీల దగ్గరే ఆ బంగారు ఆభరణాలు తెచ్చుకున్నారు కదా, మీ పిల్లల దగ్గర మీ భార్యల దగ్గర వాళ్ళ చెవులకి ముక్కులు కొన్నవన్నీ తీసుకురండి అని చెప్పి అగ్నిలో వేసి ఒక పోగరు తీసుకొని దూడను చేశాడట. దూడను చేసిన తర్వాత దాన్ని ఎత్తుకొని అంటున్నారు, ఐగుప్తు నుంచి మమ్మల్ని రప్పించిన దేవుడు ఇతడే. కాసేపటికి ఎవరు దిగి వచ్చారు? మోషే భక్తుడు. వచ్చినప్పుడు తప్పు అయిందయ్యా, ఇక వీళ్ళ ఒత్తిడి తట్టుకోలేక నేను చేశానయ్యా అని అంటే బాగుండేది. ఇదిగో నీ రాక ఆలస్యమైంది, జనులు ఎలాగున చెదిరిపోతారేమో అని చెప్పి ఏం చేశాడంట ఆయన? వాళ్ళ దగ్గర ఉన్న బంగారం తీసుకొని నిప్పుల్లో వేస్తే దూడయిందంట. నిప్పుల్లో వేస్తే అట్టయింది. నువ్వు పోగరు తీసుకొని వదలా, భద్రంగా ఒక రూపం చేయాలా, దూడకు ముక్కు చేయాలా, దూడకు కొమ్ములు చేయాలా, తోక చేయాలా, ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాడండి. అంటే కాస్త ఏమైద్ది? ప్రజలు ఏమన్నా నిన్ను చంపేస్తారా? ఒకవేళ కిర్కు గారు చనిపోయారు మొన్న, యవనస్తులు ప్రాణం పెడుతున్నారే. దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన మోషే భక్తునితో సహవాసంలో ఉన్నావే, ఎర్ర సముద్రం చూడటం కళ్ళారా చూసావే, పోయితే పోయింది ప్రాణం. ఏమైంది? ఆగలేకపోయాడు. ముందు నీ మదిలో తట్టుకోలేకపోయావు. అందుకని అంటాడు, లోతైన అనుభవం లేకపోతే వెంటనే ఏమైపోతారు? మనకి ఇద్దరు తెలుసు. ఎవరో? ఒకళ్ళు రూతమ్మ, ఇంకొక ఆమె ఓర్ప. ఊరు బయటికి బాగానే వచ్చిందంట, బాగానే వచ్చింది అత్తెమ్మటపడి. మరి లోకం ఏమన్నా అనుకుంటారేమని మళ్ళీ అత్త కోడల గురించి చెప్తే ఇదొక బాధ. ప్రార్థనలో సంఘాల్లో ఉండేదే ఆడపిల్లలో. ఈ అత్త కోడళ్ళు అంటేనే మళ్ళీ ఇది ఒక గోల కదండి. వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఊరు బయట దాకా బాగానే వచ్చారంట. పొలిమేర దగ్గరికి వచ్చిన తర్వాత వెనుదిరిగి పెద్దామె నయోమి గారు అంటున్నారంటమ్మా, నా జీవితంలో ఇంకేముంది, నాకు ఆధారంగా ఉన్న భర్తను పోగొట్టుకున్నా, చెట్టు అంత ఎదిగిన కొడుకులను పోగొట్టుకున్నా, ఇక మీరు నాతో వస్తే నేనేమి ఇవ్వగలను మీకు
కాబట్టి మీ కన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ దేశంలో మీ పుట్టింట్లో మీరు శుభ్రంగా ఉండండి అమ్మా, ఏదో ఒక దారి చేస్తారు అనంటే అమాంతంగా ఆ రూతు గ్రంథం 1వ అధ్యాయంలో 13, 14, 15 వచనాల్లో చూస్తే మాట చెప్పిందో లేదో అత్త ఆ కోడలు ఓర్ప అంట అమాంతంగా తన అత్తను ముద్దు పెట్టుకొని, ఎంత మంచి మాట చెప్పావు అత్త, లోకంలో నీలాంటి అత్తలుంటే ఈ గోలు ఉండేదే కాదు కదా, అసలు ఈ సమస్యలు, ఈ గృహహింస చట్టాలు ఇవన్నీ ఉండేవి కాదుగా అన్నట్టుగా ఎగిరి గంతేసి ముద్దెట్టుకొని పత్తా లేకుండా వెళ్ళిపోయిందంట. వెనక్కి తిరిగితే మళ్ళీ ఏమన్నా మార్పు చెంది, అమ్మా మాట వరుస కన్నాను, ముసలి దాన్ని నన్ను వదిలిపెట్టి ఎట్టెళ్తావే తల్లా అని అంటదేమో అని చెప్పి వెనక్కు కూడా చూడలే. కానీ రూతు ముందే ఆమంటుందంట, ఇదిగో అత్తమ్మా, తనతో అన్న మాట మళ్ళీ నాతో అనొద్దు. నీ దేవుడే, నీ జనమే, నీ ఉండే స్థలమే నేనుండే స్థలం, నిన్ను నన్ను చావు తప్ప మరణము తప్ప మరేదియూ వేరు చేయకుండానగాక అని అంటుంది. అదేండి, ఆమె బాగానే ఉంది, పొలిమేర దాకా బాగానే వచ్చింది, కానీ లోతైన ఆ వేరు లోతుకు తనిన అనుభవం లేదు గనుక మాట అనగానే చిన్న శ్రమని హింసని ఓర్చుకోలేక ఏం చేసింది, వెనక్కి వెళ్ళిపోయింది. కానీ ఏమన్నదే రూతమ్మ ఒక స్థిరమైన నిర్ణయానికి కట్టుబడింది. సంఘంలోనికి వచ్చాక, సహవాసంలోనికి వచ్చాక, భక్తి జీవితం మొదలుపెట్టాక, కుటుంబంలోనో సంఘంలోనో సమాజంలోనో నువ్వు పనిచేసే స్థలాలలోనో కొన్ని కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కానీ వాక్యపు వేరు నీలో లోతుగా ఉంటే, నీ హృదయం అనే పొలం యోగ్యమైన మంచి నేల అయితే నీవు దేవుని నుంచి తొలగిపోవు. కండక్టర్ తీర్మానించుకున్నాడు, 6 నెలల్లోపే మళ్ళీ బయటికి వెళ్ళిపోయాడు. అలా ఓర్ప ఊరు బయట దాకా బాగానే వచ్చింది, పత్తా లేకుండా వెళ్ళిపోయింది. కారణం ఏంటి? లోతైన వేరు తనిన అనుభవం లేకపోవటం. కనుక ఈ రాత్రి మనం కూడా ఎట్లాగా ఉండాలి అని అంటే, రాతి నేలను పడిన వారిలాగా ఉండకూడదు. రాతి నేలను పడిన వాళ్ళు ఎవరు అనంటే, అభ్యంతరాలు కలిగిన, శ్రమలు కలిగిన, బాధలు కలిగిన, ప్రార్థనకు దూరం అవుతారు, భక్తికి దూరం అవుతారు, బైబిల్ కూడా చదవటం మానేస్తారు, అవసరమైతే బైబిల్ తీసి ఇంట్లో నుంచి బయట ఇంకెవరికైనా ఇస్తారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దేవుని వాక్యం అంటుంది మనం మారాలి, దేవుని కోసం నిలవాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుని సన్నిధిలో ఒక తీర్మానించుకున్నాక చావైనా బ్రతుకైనా దేవునితో ఉండటానికి నిర్ణయం తీసుకున్నాం. దేవునికి స్తోత్రం. చాలామంది చావైనా బ్రతుకైనా నీకోసమే నిర్ణయాలు తీసుకుంటాం, కానీ డబ్బు ఉంటే కొన్నిసార్లు మారిపోతాయి, జబ్బు వస్తే కొన్నిసార్లు మారిపోతాయి. ఈ రాత్రి మనం రాతి నేలను పడిన వారిలాగా ఉండకూడదు, దేవుని కోసం నిలకడగా ఉండేవారిగా ఉండాలి. 3 త్వరగా ఈ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తా ఒక్క 5 నిమిషాలలో. ఆ 13వ అధ్యాయం 22వ వచనం వాళ్ళు అంటాడు, ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యం వినువాడే గాని ఐహిక విచారం, ధనమోసం ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడు అవుతాడంటే. పాపం వాక్యం వింటాడు, బాగానే ఉంటాడు, ఏమైనా కానీ దేవుని కోసం బ్రతకాలి, దేవుని కోసం జీవించాలి, భక్తిలోనే ఉండాలి, ప్రార్థనలోనే ఎదగాలి అని అనుకుంటాడు. ఏంటయ్యా మధ్యలో ప్రార్థనలో తరిగిపోతున్నావు, భక్తి జీవితంలో దిగజారిపోతున్నావు అని అంటే, ఐహిక విచారం, ధనమోసం. ఐహిక విచారం అని అంటే లోకంలో ఎట్ట బ్రతకాలి, తెల్లారితే నా గతి ఏంటి, రేపు పిల్లలు పెరిగితే ఏంటి, ఆ పిల్లలకి ఏం చేశా, ఇదే అన్నమాట ఐహిక విచారం. ధనమోసం కలిగి ఎదగలేకుండా పోతున్నారు. ముండ్ల పొదలేంటి, తెల్లారితే ఏంటి, ప్రార్థన అంటారు, ఆదివారం వెళితే 10 రూపాయలు ఎక్కువ వస్తాయి, మళ్ళీ వీళ్ళేమో ఆజ్ఞ అంటారు. విచారం, ఐహిక విచారం. అందుకేనేగా మనందరికీ తెలుసు, యెహోషువ గ్రంథంలో 7వ అధ్యాయంలో 20, 21 వచనాలలో మొత్తానికి వాగ్దానం చేయబడిన వాడే, దేవుని పిల్లల వెంట వస్తున్నవాడే, అతని పేరు ఆకాను. దేవుడు చెప్పాడు, అంతకుముందు చాలా పోరాటాలలో ఉన్నాడు. అయ్యా నేను ఎరుకొని శపించాను అయినా అక్కడి నుంచి ఏది తెచ్చుకోవద్దయ్యా అన్నానంటే, ఆకాను ఏం చేశాడంట, వాటిని చూడగానే మనసు లాగిందంట. షినారు వస్త్రాలు వెలగలిగినవి చూశాడంట, మనసు లాగింది. అంతే, ఏమైపోయాడనంటే వాటిని తెచ్చి తన గుడారంలో పాతరేసి ఏమి తెలియనట్లుగా దాచిపెట్టాడు. అనేక
అనేక మంది తనను బట్టి అనేక మంది హతులు అవ్వటానికి కారణం అయ్యాడు. చెప్తే ఏమాత్రం కూడా బయటికి రాలా. చీట్లు వేస్తే అప్పుడు దొరికాడు. చివరికి ఏమయ్యాడు? రాళ్లతో సమాధి చేయబడు. చేసింది ఒక్కడే, కానీ ఇంటిల్లపాది రాళ్ల సమాధిగా మార్చబడు. రాసుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో 26, 27 వచనాలలో చూస్తే గెహజీ అనగానే క్యాజీ అంటున్నాడంట. చేయాల్సిందంతా చేశాడు అయ్యా. రథం దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, తెచ్చుకున్నాడు, సర్దేసుకున్నాడు. ఏం తెలియనట్టే దైవజనుడు ఎలీషా గారు పిలుస్తున్నాడంట లోపలుండి ప్రార్థనలో ఉన్న ఆయన. గెహజీ అనగానే క్యాజీ ఎంత టెన్షన్లో ఉన్నాడో. అనగానే అయ్యా ఎక్కడికి వెళ్ళాడు? అయ్యో నేను ఎక్కడికి వెళ్ళా? తమరు ప్రార్థన చేస్తుంటే తమరికి ఆటంకం కలగకూడదని ఇక్కడే కాచుకొని వేచి చూస్తున్నా అన్నాడంట. అబద్ధం ఆడాడు. వెంటనే అన్నాడు, ఇదిగో నీవు ఆ రథమును ఎదుర్కొనుటకు పోయినప్పుడు నీతో కూడా నా మనసు కొంతమందికి తెలియదండి. దేవుడు తన సేవకుని ద్వారా కొన్ని విషయాలు వాక్య మాటలు మాట్లాడుతుంటే ఆ మనసు మాటలతో నీ వెంటబడి తిరుగుతుందని తెలియదు. నీకు తెలియట్లే చాలామందికి. దేవుని వాక్యం అదే అంటుంది, నీతో కూడా నా మనస్సు రాలేదన్న. తప్పైందయ్యానంటే బాగుండేది. తీరా చూస్తే అతనికి పోయిన కుష్టు ఇతనికి సంభవించింది. ఈరోజు కుష్టు వ్యాధిగ్రస్తులకు పితామహుడు ఎవరు అనంటే గెహజీ. యూదా ఇస్కరియోతు. ధనమోసం, ఐహిక విచారం, నేను రాజును కావాలి, అందరికంటే నేను ఒక స్థానంలో ఉండాలి. యేసు ప్రభు వెంబడి తిరిగితే ఆయన ఒక రాజ్యాన్ని స్థాపిస్తా అన్నాడు. ఆ రాజ్యంలో ఆయన గొప్ప రాజుగా ఉంటే నేను ఏదో క్యాబినెట్లో ఒక మినిస్టర్ పోస్టులో ఉంటా అనుకున్నాడు. తుచ్చమైన దాని మీద మనసు పెట్టాడు. 1 నాణ్యాలకి చివరికి ఆయనను అమ్ముకొని ఉరిపోసుకొని ప్రాణం తీసుకోవాల్సి వచ్చింది. ఐక్య విచారం ఉంది, ఆశ ఉంది, ఆలోచన ఉంది, కానీ వీళ్ళని ఏమనిచాయి? ఇవి ఐక్య విచారం. మనం కూడా అందుకనే రేపేమి సంభవించినో మనకు తెలియదు కనుక ప్రభువు చిత్తమైతే అని చెబుతూ మన చింత యావత్తు ఎవరి మీద వేయాలట? దేవుని మీద. మనం ఏం చేస్తామన్నానంటే మన చింతతోటి మనమే విచారంతో బాధపడతా ఉంటాం. వాక్యం అంటుంది దేవుడు చూచుకుంటాడని చెప్పి దేవుని మీద ఆనుకునే వారిగా ఉండాలి. చివరి మాట ఒక్క మాట అందులో అంటున్నాడు. ఆ 13వ అధ్యాయంలో 23వ వచనంలో అంటాడు. ఏమంటాడో తెలుసా? మంచి నేలన విత్తబడిన వారు వాక్యం విని గ్రహించువాడు. అటివారు సఫలులై ఒకడు 100 60 30 ఫలిస్తారు. అంటే ఇప్పుడు మనం ఎట్లాగా ఉండాలి? చివరి కోవకు చెందిన వాళ్ళలాగా ఉండాలి. యోగ్యమైన మంచి మనసు. 12 మందిని యేసయ్య పిలిచాడు. సఫలులైంది ఎంతమంది? 11 మంది. విఫలమైంది ఎంతమంది? ఒకడు, యూదా ఇస్కరియోతు. ఇప్పుడు మనం కూర్చున్నాము, ఇన్ని మాటలు ఆలకించాం. మనం సఫలం కావాలి. ఒకళ్ళు 100 ఒకడు 60 ఒకడు 30 మనం ఫలించాలి అని అంటే మన హృదయం అనే నేల యోగ్యమైనదిగా ఉండాలి. మన మనసులో కపటం అనేది ఏమి జరిగినా దేవుని చిత్తమేని దేవుని చిత్తానికి అప్పగించుకొని దేవుని మీద ఆనుకొని ఆధారపడితే అప్పుడు ఆయన మనల్ని ఫలభరితంగా మారుస్తాడు. మనం ఏ కోవకు చెందినోళ్ళం మీది మీకు తెలుసు, నాది నాకు తెలుసు. మొదటిది వాక్యం విని మన మదిలో దాన్ని ఉంచుకోకపోతే త్రోవ ప్రక్కన పడిన వాళ్ళమే. రెండవది వాక్యం విన్నంతసేపు ఆదివారం వాక్యం వింటే తీర్మానం జమ్మున వచ్చింది. ఏమైనా కానీ ఇక నేను ఖచ్చితంగా రేపు ఆదివారం వింటే చేయాలనుకుంటావు, మంగళవారంకు తీర్మానం మాయమైపోద్ది. నువ్వు రాతి నేలను పడినట్టే. ఇంకొంతమందికి వాక్యం బాగానే ఉంటుంది, మొక్క పెరుగుతూ ఉంటుంది, కానీ పైకి రాకుండా ఏం అణిచివేస్తాయి అనంటే ముండ్ల పొదలు గచ్చ పొదలు. అంటే అవి ఏంటి? ధనమోసం, ఐహిక విచారం. ఏం తినాలా, ఏం తాగాలా, వీటిని గురించి ఆలోచించి ఎదగలేం. మనం మంచి నేలగా ఉందాం, దేవుని రాజ్యానికి వారసులం అవుదాం. ఆ రీతిగా మన జీవితాలను ప్రభువుకి ఇష్టమైనవిగా చేసుకోవటానికి ప్రభు వాక్యం మనకు సహాయం చేయునుగాక. దేవుడి మాటలు మన వినికిడిలో ఫలింప చేయునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థనలో ఏకీభవించుదాం. ఒక చిన్న ప్రార్థన. ఈ రాత్రి విన్న వాక్యమును బట్టి ప్రభు సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, దయచేసి మీరిచ్చిన శ్రేష్టమైన మాటల కోసం నీకు వందనాలయ్యా. నేను యోగ్యమైన మంచి నేలగా ఉండటానికి సహాయం చేయమయ్యా.
ప్రభు సన్నిధిలో వేడుకుందాం, కోరుకుందాం. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరచావా. నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన కాలం అంతా మీ కృప చేత మమ్మల్ని సజీవులుగా క్షేమంతో ప్రాణంతో కాపాడినందుకై వందనాలయ్యా. ఈ రీతిగా మానక అనుదినం మీ సన్నిధిలో చేరి కూడి మీ నామాన్ని కీర్తించి శ్రేష్టమైన అమూల్యమైన అపరంజి కంటే విలువైన శ్రేష్టమైన కోరదగిన మీ మాటలు మేము వినటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి